హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని. ఈరోజు మనం ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండగల గురించి అలాగే ముఖ్యమైన రోజుల గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు 1 గురువారం ప్రదోష వ్రతం, ఆగస్టు 2 శుక్రవారం మాస శివరాత్రి, ఆగస్టు 3 శనివారం ఆశ్లేష కార్తె ఉదయం 12:03 ప్రారంభమవుతుంది, ఆగస్టు 4 ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం ముగుస్తుంది. అలాగే చోడేశ్వరి జయంతి, అలాగే స్నేహితుల దినోత్సవం. ఆగస్టు 5 సోమవారం ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 6 మంగళవారం మొదటి శ్రావణ మంగళవారం, అలాగే మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. ఆగస్టు 8 గురువారం నాగ చతుర్థి, వాల్మీక పూజ, అలాగే దూర్వ గణపతి వ్రతం చేసుకుంటారు చవితి. ఆగస్టు 9 శుక్రవారం అంటే మొదటి శ్రావణ శుక్రవారం, గరుడ పంచమి, నాగపంచమి. ఆగస్టు 10 శనివారం సూర్య షష్ఠి వ్రతం, అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం, కల్కి జయంతి. ఆగస్టు 11 ఆదివారం తులసీదాస్ జయంతి. ఆగస్టు 12 సోమవారం అష్టమి, నరసింహస్వామి వ్రతం. ఆగస్టు 13 మంగళవారం రెండవ శ్రావణ మంగళవారం అండి, మంగళగౌరి వ్రతం చేసుకుంటారు, కోమార నవమి. ఆగస్టు 14 బుధవారం ఈ రోజున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగస్టు 15 గురువారం ఈ రోజున భారతీయ స్వాతంత్ర దినోత్సవం, అలాగే అరవింద యోగి జయంతి. ఆగస్టు 17 శుక్రవారం ఈ రోజున రెండవ శ్రావణ శుక్రవారం అండి, వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, ఏకాదశి, దామోదర ద్వాదశి. ఆగస్టు 17 శనివారం శని త్రయోదశి, అలాగే ప్రదోష వ్రతం, సింహ సంక్రమణం ఉదయం 10:29 అలాగే మకే కార్తె ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఈ రోజుతో ముగిస్తున్నాయి. ఆగస్టు 19 సోమవారం ఈ రోజున పౌర్ణమి అండి, అంటే శ్రావణ పౌర్ణమి, జంజల పౌర్ణమి అంటారు. అలాగే రాఖీ పండగ అంటే రక్షాబంధ రాఖీ పౌర్ణమి అంటారు. హయగ్రీవ జయంతి, అధర్వణ జయంతి, వికానస జయంతి, ఉపాకర్మ, భృకండ మహర్షి జయంతి, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, అలాగే ప్రపంచ మానవత దినోత్సవం. ఆగస్టు 20 మంగళవారం అంటే మూడవ శ్రావణ మంగళవారం, మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. ఆగస్టు 21 బుధవారం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన. ఆగస్టు 22 గురువారం సంకటహర చతుర్థి. ఆగస్టు 23 శుక్రవారం అంటే మూడవ శ్రావణ శుక్రవారం అండి, చవితి. ఆగస్టు 24 శనివారం శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన, అలాగే బలరామ జయంతి, షష్ఠి. ఆగస్టు 26 సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, మహిళల సమానత్వ దినోత్సవం. ఆగస్టు 27 మంగళవారం అంటే 4వ శ్రావణ మంగళవారం అండి, ఈ రోజున మంగళగౌరి వ్రతం చేసుకుంటారు, అలాగే గోకులాష్టమి, కృష్ణ జయంతి కూడా. ఆగస్టు 30 శుక్రవారం 4వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 31 శనివారం మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ప్రదోష వ్రతం. ఈ రోజుతో మకై కార్తె పూర్తయి పుబ్బా కార్తె ఉదయం 7:01 ప్రారంభమవుతుంది. ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి, ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.